ఇప్పుడు ఎవరినో ఒక ఐఐటి ఎన్ఐటి క్యాండిడేట్ని తీసుకొచ్చి ప్లేస్ చేయడంలో గొప్పతనం ఏం లేదు. సో మనం అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లమే అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా ఎంప్లాయబుల్ చేయాలి అని చెప్పేసి. చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ ఉంటుంది, ఫ్రెషర్స్కి ఏంటంటే ముందు భయంతో కూడినటువంటి కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ ఉంటారు. మన ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. బీటెక్ అయిపోయి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు వస్తుంటారు. ఫ్యూచర్ బాగుండాలి, ఏ కొత్త టూల్స్ ఏం నేర్చుకోవాలని వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ మైండ్ సెట్స్ని మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు సార్ మన దగ్గర, మన ఇన్స్టిట్యూట్లో? బేసిక్గా ఒక 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఏంటంటే టాప్ టాలెంటెడ్. సో వాళ్ళు ఎట్లా అంటే 80s 90s ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ పుష్ అవసరం లేదు. డైలీ వచ్చి మీరు క్లాస్కి రండి, మీరు నేర్చుకోండి అండ్ యూ జస్ట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఎన్లైటెండ్ సోల్స్, అంటే కొంచెం వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ ఈజీగా ప్లేస్ అయిపోతారు, విత్ ఇన్ 3 to 4 months అవుతారు. ఇంకా సెకండ్ సెగ్మెంట్ ఒకటి ఎట్లా ఉంటుందంటే, సో వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు, టెక్నాలజీ కూడా ఉండదు. సో బట్ దే ఆర్ ఆఫ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఇన్ నేచర్. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒక్కసారి కాదు, 2 batches లో కూర్చో, 3 batches లో కూర్చో. దేర్ ఆర్ పీపుల్ అంటే యూజువల్గా బయట ఎలా ఉంటుందంటే, ఒక నీది 3 months కోర్స్ అయిపోగానే నువ్వు వెళ్ళిపోమని చెప్తా ఉంటారు యూజువల్గా. సో ఇఫ్ యూ క్రాక్ ఎ జాబ్ ఇట్ ఈస్ గుడ్, అదర్వైజ్ యూ ప్రిపేర్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. మన దగ్గర ఏం చేస్తామంటే, బికాస్ వీ నో దట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద సెగ్మెంట్ దట్ నీడ్స్ అవర్ ఫోకస్. ఇప్పుడు ఎవరినో ఒక ఐఐటి ఎన్ఐటి క్యాండిడేట్ని తీసుకొచ్చి ప్లేస్ చేయడంలో గొప్పతనం ఏం లేదు, అంతే కదా. సో మనం అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లమే అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా ఎంప్లాయబుల్ చేయాలి అని చెప్పేసి. సో వీళ్ళకి ఏం చెప్తామంటే, ఒక్కసారి కాకుండా 2 సార్లు కూర్చోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ థింగ్ క్లాసెస్ వినాలి, సెకండ్ హాఫ్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. సో యూ విల్ హ్యావ్ ఏ గుడ్ మెంటరింగ్ సపోర్ట్, ఓకేనా. సో నీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ గో అండ్ ఆస్క్ యువర్ మెంటర్. సో థర్డ్ థింగ్ ఏంటంటే, వీళ్ళందరికీ కమ్యూనికేషన్ అనేది అంత బాగుండదు కాబట్టి ఎక్కువ వాళ్ళ ప్రాజెక్ట్స్ అవి ప్రజెంట్ చేయమని చెప్తా ఉంటాం అనమాట. సో దే హ్యావ్ టు ప్రెజెంట్ in front of everybody. So first time, second time obviously you will fail. కానీ నీ ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు, somebody is doing better than you. సో అప్పుడు నీకు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వచ్చేస్తుంది. అరే నా ఫ్రెండ్ గాడి చేస్తున్నాడు కదా, నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి. సో ఇట్లా స్లోగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. ఇంకా ఒక్కొక్కసారి ఏం చెప్తాం అంటే, నువ్వు మాక్ ఇంటర్వ్యూలో క్లియర్ అయితేనే నిన్ను క్లయింట్కి పంపిస్తామని చెప్తాం. అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు స్టాప్ యూ, బట్ నీకు ఏదైతే వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ దట్, నీకు మనసులో ఒక బ్లాక్, ఒక మైండ్లో ఒక బ్లాక్ అనేది ఉన్నది, ఆ మెంటల్ బ్లాక్ని రిమూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పుష్ యూ. సో కంపల్సరీ నువ్వు మాక్ ఇంటర్వ్యూస్లో మంచి చేయాలి అంటాం. సో ఒకసారి ఫెయిల్ అవుతారు, 2 సార్లు ఫెయిల్ అవుతారు. సో అదే ఆ ఫెయిల్యూర్ అనేది దట్ హెల్ప్స్ యూ టు ఇంట్రోస్పెక్ట్, నేను ఎక్కడ ఉన్నానని. సో ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనమాట. హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. సో ఫస్ట్ టైం హ్యాకథాన్లో స్కోర్ చేయరు మంచిగా, సో దే విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో అదే సెకండ్ ఆర్ థర్డ్ హ్యాకథాన్కి వచ్చేసరికి దే విల్ బి వెరీ గుడ్. సో అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు టెక్నికల్గా కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. తర్వాత నువ్వు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కానీ, లేదు నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కానీ ఏమవుతుందంటే, ఈవెన్ కమ్యూనికేషన్ వైజ్ కూడా నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత డెఫినెట్లీ 1 or 2 ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక అబ్బాయి అయితే 24 ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయిపోయాడు, 24 ఆపర్చునిటీస్. సో 25th దానికి దెన్ వీ హావ్ సెంట్ హిమ్ ఇంటూ ఇంటర్న్షిప్ టు సమ్ కంపెనీ. ఇంకా తను ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో మేమే కంపెనీతో మాట్లాడి హీస్ టెక్నికలీ వెరీ గుడ్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పంపించాం. స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే ఏమవుతుందంటే, కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తుంటాయి కాబట్టి. సో ఆబ్వియస్గా నీకు తెలుసు, ఆర్ యూ బెటర్ దెన్ ద అదర్ పర్సన్, ఆర్ యూ ఇన్ఫీరియర్ టు ద అదర్ పర్సన్. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉండి, మనకంటే తక్కువ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కూడా మనకంటే ముందు జాబ్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేసి, అరే వీడికే వచ్చింది కదా, నాకెందుకు రాదు అని చెప్పేసి సిస్టమాటిక్గా ఏదైతే ఒక పాత్ అనేది క్రియేట్ చేసామో దాన్ని ఫాలో అయిపోతే అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ విల్ ఈజీలీ క్రాక్. ఇంకా థర్డ్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది, అదేంటంటే కమ్యూనికేషన్ వైజ్, యాటిట్యూడ్ వైజ్ కూడా కొంచెం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పుష్ కావాలన్నమాట. సో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదో ఇట్లా జాయిన్ అయ్యాము, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ రిఫ్రెషర్ సెషన్స్ పెట్టించేసి తర్వాత వాళ్ళని ఇంకా ఎక్కువ పుష్ చేస్తుంటాం అనమాట. సో కంపల్సరీ మీరు ఇవన్నీ చేయాలి అని, డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ హిస్ స్కిల్ సెట్, లేదు వేర్ డస్ హి స్టాండ్స్ ఇన్ ఏబిసి అనే దాన్ని బట్టి వీ కస్టమైజ్ ద లెర్నింగ్ ప్రాసెస్ అకార్డింగ్లీ ఫర్ దట్.